లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరి తరం కాదు. గత కొంతకాలంగా సబబుగా ఉన్న రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనం రేకెత్తించే వార్త ఒక సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ఇప్పుడు తిరిగి తన సొంత గూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా జనవరి 1వ తేదీన కొత్త ఏడాది కనుక ఆమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షణలో వైసీపీ కండువా కప్పుకోబోతున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో ఆ అన్నపై విమర్శలు జడివాన కురిపించిన షర్మిల ఇలా హఠాత్తుగా మనసు మార్చుకోవడం సాధ్యమేనా అనే చర్చ సామాన్య ప్రజల్లో మొదలైంది. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సామెతను గుర్తు చేస్తూ ఈ మార్పును కొందరు విశ్లేషిస్తున్నారు. వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల గొడవలు కోర్టుల వరకు వెళ్లిన తరుణంలో వీరిద్దరూ కలవడం సాధ్యం కాదని కొందరు వాదిస్తుండగా, మరికొందరు మాత్రం కుటుంబ గౌరవం కోసం ఇద్దరు ఒకే వేదికపైకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల పులివెందులకు చెందిన కొందరు కీలక నేతలు అన్నా చెల్లెళ్ళు మళ్ళీ కలవబోతున్నారని చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి. షర్మిల తన కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి తీసుకువచ్చే క్రమంలో వైసీపీ అండ అవసరమని భావిస్తున్నారా అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే రాజారెడ్డికి వైఎస్ విజయమ్మ ఆశీస్సులతో కర్నూలు వంటి ప్రాంతాల్లో పర్యటింపజేయడం గమనార్హం. ఒకవేళ షర్మిల వైసీపీలోకి చేరితే ఏపీ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ చేరినప్పటి నుండి షర్మిల ఎంత ప్రయత్నించినా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కష్టంగా మారింది. మరోవైపు వైసీపీ కూడా గత ఎన్నికలకు ఓటమి తర్వాత తన కేడర్ను ఉత్తేజం చేయడంలో ఒక కొత్త వ్యూహం కోసం వెతుకుతుంది. ఒకప్పుడు వైసీపీ స్టార్ క్యాంపెయినర్గా పనిచేసిన షర్మిల మళ్లీ పార్టీలోకి వస్తే ఆ పార్టీకి పునర్వైభవం వచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని ఇద్దరు పిల్లలు కలిపి ముందుకు తీసుకెళ్తే అది తమకు రాజకీయంగా పెద్ద ప్లస్ అవుతుందని కొందరు వైసీపీ నేతలు లోపల సంతోషిస్తున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే జనవరి 1 వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం ఏపీ రాజకీయ చరిత్రలో ఇది ఒక అరుదైన మరియు షాకింగ్ మలుపుగా మిగిలిపోతుంది. షర్మిల తన రాజీలేని పోరాటాన్ని పక్కన పెట్టి అన్నకు మద్దతుగా నిలుస్తారా లేదా అనే ఇది కేవలం సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారమే అయినా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కొత్త ఏడాది ఆరంభంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ యావనికంపై ఒక పెద్ద బాంబు పేలబోతుందని మాత్రం అర్థమవుతుంది. ప్రజలందరూ ఇప్పుడు ఒకటే అడుగుతున్నారు, నిజంగానే షర్మిల వైసీపీలోకి వస్తారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా వీడియోని షేర్ చేయండి.